రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల భూములను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేస్తుందంటూ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష చేపట్టారు. ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి నరేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు అర్థకళ్లతో కొనసాగుతున్న ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయన్నారు. పేదలు బతకడానికి భూములు లేక అనేక మంది ఇబ్బందులు పడుతుంటే మరోపక్క ఈ ప్రభుత్వం కంపెనీ నిర్మాణాలకు భూములు కేటాయిస్తూ ఉన్నత వర్గాలకు ఊడిగం చేస్తుందన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల బతుకుల్లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించాలని కోరారు. కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ నేతలు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ ఉద్యమాలు జరిగినాయి, నక్సలైట్ ఉద్యమాలు జరిగినాయి. ఇవన్నీ జరిగింది కూడా మరి బతకడానికి భూమి కోసమే. ఇవాళ భూమి ఎందుకు ఇవ్వచ్చు? ఇలా ప్రభుత్వాలు ఇవాళ ప్రజాపాలన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఇండస్ట్రియల్ పాలసీ పేరు మీద మరి పరిశ్రమవేత్తలకు వేల ఎకరాల భూమిని వాళ్ళ అప్పచెప్తా ఉన్నది, దారదత్తం చేస్తా ఉన్నది. దానికి కరెంటు వాళ్ళ ప్రభుత్వం ట్యాక్సులు, ప్రజల ట్యాక్సులే, వాళ్ళు దానికి సంబంధించిన నీళ్లు ప్రజలకు సంబంధించినవి అన్ని కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచి దారదత్తం చేస్తారు తప్ప మరి ప్రతి పేదవాడికి ఇవాళ తెలంగాణలో 12,500 గ్రామాల్లో మరి ఇవాళ ఎంతో మంది లక్షలాది కోట్లాది మందికి ఎకరం అంగుళం భూమి కూడా లేదు. మరి వాళ్ళు బతకడం కోసము ఈ ప్రజాపాలన రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎందుకు ఇవాళ భూమి ఇవ్వకూడదని చెప్పేసి ధర్మ సమాజ్ అడుగుతా ఉంది. అందుకనే బతకడం కోసం ఎకరం భూమి నీటి వసతి ఉండాలి ఇవాళ అని చెప్పి ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే లక్షలాది ఎకరాలు వేలాది ఎకరాలు ఇండస్ట్రియల్ పాలసీ పేరు మీద అగ్రకులాలకే వాళ్ళకే ఇస్తే మరి పేదవాడికి భూమి వద్దని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ కమ్యూనిస్టులు కానీ ఇవాళ సాయుధ పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టు ఉద్యమాలు అందరూ కూడా ఈ డిమాండ్ ఖచ్చితంగా అడగాలి.